ఎస్ఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఏంటంటే టమాటా బజ్జీ చేసుకుంటున్నాను. ఎంత సింపుల్గా అయిపోతుందో మీరే చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికి ఓన్లీ శనగపిండి, సాల్ట్ ఉంటే చాలు. చూపిస్తాను మీకు నేను. ఫస్ట్ ఒక 3 స్పూన్ల శనగపిండి, కొంచెం బియ్యం పిండి తీసుకుంటున్నాను. కొంచెం అంటే కొంచెమే. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం సోడా, తినే సోడా కొంచెం. ఇట్లానే కొంచెం ధనియాల పొడి ఒకటి వేసుకుంటున్నాను. కారం వేసుకోవట్లేదు, ఓన్లీ ధనియాల పొడి వేసుకొని వేసుకొని వాటర్ వేసుకొని ఇప్పుడు వేసుకుంటున్నాం మనం టమాటా బజ్జియా అనుకున్నాం. బాగుంటుందా? బాగుంటుంది. పక్క తింటారా? చేస్తుంది అయిపోయిందా టీచర్ తిన్నాం. సేమ్ మనకి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇది ఇంత బాగా కలుపుకోవాలండి. ఎంత మంచిగా కలుపుకుంటామో అంత మంచిగా బజ్జీలు మనకు వస్తాయి. ఉండలేకుండా మంచిగా కలుపుకొని ఈ లోపల వేడైపోయింది. ఇప్పుడు మనం ఇది టమాటాలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి రౌండ్గా. జస్ట్ ఇలా ముంచి అటు ఇటు మంచిగా కాలినాక తీసుకోవాలి. ఇట్లా మంచిగా అటు ఇటు 2 సైడ్లు మంచిగా వేగాలి. మంచిగా రెడ్గా అయినాక తీసుకోవాలి. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. 2 సైడ్లు మంచిగా వేయాలి. తీసేస్తున్నాను. ఎంత బాగుంది. బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఆలుగడ్డ బజ్జీ, మిరపకాయ బజ్జీ అట్లా కాకుండా ఇట్లా టమాటా బజ్జీ కూడా చేసుకోండి. పిల్లలు కూడా మంచిగా తింటారు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. దీనికి మనము సైడ్కి ఇది నిజంగా ఆనియన్స్, నిమ్మకాయ వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. చూసారు ఎంత బాగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ ఒక్కసారి చేసుకుంటే కంపల్సరీ మీరు ఇంకోసారి కూడా చేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది.